గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇవాళ వచ్చేసరికి మనం ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ 7 అండ్ సెట్ నంబర్ 8 చదువుతాం. ఇందులో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవి. ఇందులో ఏమున్నాయి, ఏం రావచ్చు అనేసి మనకు ఒక జస్ట్ అనేసి దొరుకుతుంది, ఎక్కడి నుంచి క్వశ్చన్స్ రావచ్చు అనేసి. అందుకోసం ఈ పర్పస్ వీడియో చేస్తున్నాం. లాస్ట్ టైం ఏమైందంటే చాలామంది క్లియర్ చేయలేకపోయారు. అసలు ఎందుకు చేయలేకపోయారు వాళ్ళు అనేసి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయలే మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్. అందుకోసం వాళ్ళది రిజల్ట్ బాగా రాలేదు. ఇది జస్ట్ క్వాలిఫై నేచర్ కాబట్టి మేము ఏం చేయాలి అంటే బేర్ యాక్ట్ ఇండెక్స్కి థరో ఉండాలి, ప్లస్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్కి చూసుకోవాలి. తర్వాత ఇది అన్నీ అయిపోయిన తర్వాత నేను షార్ట్ ఒక వీడియో చేస్తాను. అందులో ఏముంటుందంటే మేము ఎలా క్వశ్చన్ వైజ్ లేకపోతే చాప్టర్ వైజ్ లేకపోతే సబ్జెక్ట్ వైజ్ ఎలా డిఫరెన్షియేట్ చేసి మేము ఎలా రాయాలి ఎగ్జామ్ అనేసి. జస్ట్ అది ఒక వీడియో చూస్తే కూడా మీకు కొంచెం హెల్ప్ అవుతుంది. తర్వాత ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే ఏమవుతుందంటే మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది ఏం చేయాలో ఎగ్జామ్ రోజు లేకపోతే ఎగ్జామ్ హాల్లో. అక్కడ పోయి మరి కంగారులో టెన్షన్ పడి మొత్తం బ్లండర్ చేయొద్దు అనేసి చెప్తున్నాం. స్టార్ట్ చేద్దాం టైం వేస్ట్ చేయకుండా. ఏంటంటే ఇంతకు ముందు కూడా సెట్స్ ఉన్నాయి, అది కూడా చూసుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా లైక్ చేయండి, షేర్ కూడా చేయండి మీ కొలీగ్స్ లేకపోతే మీ ఫ్రెండ్స్, మీ క్లాస్మేట్స్ ఎవరున్న వాళ్ళతోనే. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. టైం వేస్ట్ చేయకుండా అంటున్నా కాబట్టి అక్కడ ఆన్సర్స్ కూడా నేను ఫస్టే చేశాను. బికాజ్ మళ్ళీ ఆన్సర్ చేయాలి, లేకపోతే నా స్టూడెంట్స్కి డౌట్స్ చాలా వస్తాయి కాబట్టి. ఓకేనా? చలో, ఫస్ట్ క్వశ్చన్ ఈస్ రాష్ట్రీయ स्वास्थ्य बीमा योजना is mainly meant to serve the needs of unorganized sector workers belong to be a BPL category and their family members. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, ఈ రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన ఎవరి కోసం అంటే అన్ఆర్గనైజ్ సెక్టర్ వాళ్ళ కోసం. ఎవరు? బీపీఎల్ కేటగిరీ, బిలో పావర్టీ లైన్ అంటారు కదా, ఆ లైన్లో ఉన్న వాళ్ళకి ఈ యోజన తీశారు. మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ యోజన గురించి ఇలాంటి రావు, బట్ ఏంటంటే ఏదో ఒకటి వచ్చేసింది. సెకండ్ క్వశ్చన్, ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ ఫర్ బోత్ ది మెన్ అండ్ women is proclaimed under the dash of the constitution. Article 39 clause D లో ఉంది ఈక్వల్ పే ఈక్వల్ వర్క్ అనేసి. ఎంత మెన్కి శాలరీ లేకపోతే పే చేస్తారో అంత విమెన్కి కూడా చేయాలి సేమ్ వర్క్ చేస్తే అనేసి ఈ ఆర్టికల్ మీనింగ్ ఉంటుంది. Where any workman is suspended by the employer pending the investigation or inquiry into the complaints or charges of misconduct against him, the employer shall pay to such a workman's subsistence allowance. These provisions was inserted in the Industrial Employment Act. Standing orderలో ఏమైందంటే వర్క్మెన్కి సస్పెండ్ చేసినప్పుడు ఆయనకి ఏం చేయాలి అంటే సబ్సిస్టెన్స్ అలవెన్స్ అంటే ఏదో కొంత శాలరీ లేక అమౌంట్ ఇవ్వాలి. ఏది డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్ లేదా ఎంక్వైరీ అవుతున్నప్పుడు. ఇది ఎప్పుడు ఇన్సర్ట్ చేశారు అంటే, ఎప్పుడు యాడ్ చేశారు అంటే 1982లో ఈ క్లాజ్ని యాడ్ చేశారు. Dash was a leading case on the point as whether and the employer has a right to detect the wages అనేసి ఏ కేసులో డిటెక్ట్ చేయాలి చేయొద్దు అనేసి చెప్పారు అంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా వర్సెస్ టిఎస్ కేలావాలా అండ్ అదర్స్. నెక్స్ట్ క్వశ్చన్,
Under the Industrial Dispute Act, if the employers terminates their service of the individual's workmen, any dispute or difference arises out of such a termination shall be deemed to be ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ అంటారు. ఓకేనా? Gloucestershire Grammar School case is a leading case to be explained. Damnum sine injuria. ఈ damnum sine injuriaకి ఈ కేసు రిలేట్ అవుతుంది. Right to freedom to acquire, hold and dispose of the property is abolished by 44th Amendment Act లో 1978లో అబాలిష్ చేశారు. రైట్ టు ఫ్రీడమ్ టు ఎక్వైర్ అనేసి ప్రాపర్టీ. ఇప్పుడు అది తీసి ఏం చేశారు అంటే ఆర్టికల్ 300లో వేసేసారు. ఇది ఫస్ట్ ఫండమెంటల్ రైట్ ఉండే. Which one of the following is covered under the definition of the state? NCERT కి కవర్ చేశారు. The National Conservation Strategy and Policy Statement on Environment and Development is a major environmental policy in India, and it was passed in the year. అంటే ఎన్వైరన్మెంట్ లాలో నుంచి ఈ క్వశ్చన్ ఇయర్ వచ్చేసరికి 1992. Dash of the Environmental Protection Act 1986 defined the environment. Section 2 clause A. Polluter pay the principal means polluter should bear the cost of the pollution as the polluter is responsible for pollution. Okay, now pollution is the civil wrong by it is a very nature. It is a tort committed against the community as a whole. A person thereof who is guilty of causing the pollution has to be pay the damages and the compensation for the restoration of a environment. ఎవరు ఈ మొత్తం కేసులో చెప్పేస్తున్నానంటే క్వశ్చన్ నంబర్ 12 చేస్తున్నాం. ఇందులో ఏం చేశారు అంటే ఎవరు ఎన్విరాన్మెంట్కి డ్యామేజ్ చేశారు, హామ్ చేశారో వాళ్ళే కంపన్సేషన్ పే చేయాలి అనేసి చెప్తారు. ఈ ఏం కేసు అంటే ఎంసీ మెహతా వర్సెస్ కమల్నాథ్. India became a party to the International Convention on Biological Diversity in 1994. ఎన్విరాన్మెంటల్ లా నుంచి వచ్చాయి క్వశ్చన్స్ ఎక్కువ ఇందులో. A railway company is a possession of the goods as a consignee. It does not claim any interest in the goods except lien on the wharfage, demurrage and a freight, but the rival the claims have been made by B and C adversely to the each other. A can institute an interpolator suit. ఇంటర్ప్లేటర్ సూట్ అనేసి వచ్చేసరికి మీకు ఇంటర్ప్లేటర్ సూట్ అంటే మన సెక్షన్ 88లో ఉంది. 88లో ఇంటర్ప్లేటర్ సూట్ అంటే ఈ సూట్ ఎవరు ఫైల్ చేస్తారో ఆయనకు ఏం దాంట్లో ఇంట్రెస్ట్ ఉండదు. అయితే ఆయనకు ప్రాఫిట్ లాస్ ఏమద్దు. ఆయన ఎవరు రియల్ క్లెయిమేట్ ఉన్నారో ఆ సూట్ది వాళ్ళకి ఇచ్చేయండి అనేసి ఇంటర్ప్లేటర్ థర్డ్ పార్టీ అన్నట్టు ఈ ఇంటర్ప్లేటర్. ఓకేనా? As per the provision of a criminal code, the word inspection under the section 93 subsection 1C refers to locality and place. The statement recorded during the investigation under the 161 of a CRPC can be used during the trial for contradicting the witness. ఈ యూస్ చేస్తారు కాంట్రాడిక్టింగ్కి. If
If the accused is a charge of a major offence, but it is not found guilty thereof, he can be is a convicted of the minor offence. If the facts are established indicate that such a minor offence has been is committed, it was so upheld in which case states of Himachal Pradesh versus the Tara Datta ex Jolo Malo Oritus Actio is no action on an immoral act. The jural correctivity of immunity is disability. Who define the eternal law as the divine order or will of a god which is requires the preservation of a natural order and the forbids the breach of it. Augustine. Augustine. Government, even in its best state, it is but a necessary evil in its worst state, and the intolerable one. Who state so? Thomas Paine. The Constitution of India has recognized the concept of a tribunals as a instrument of a quasi-judicial administrative adjudications. Article 2 Article 323A and 320B. Nemo judex in causa sua, meaning no man shall be a judge in his own causes, was the first stated by Lord Coke in Dr. Bowman's case. General powers of the Bar Council of India to make the rules is invested under the which the section of the Advocate Act 1961. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్ బచ్చం. యాక్చువల్లీ మా ఇంట్లో ఏంటంటే కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. General power of the Bar Council of India to make the rules is a investige under the which section of the Advocates Act section 49. ఓకేనా? ఇది అడ్వకేట్ యాక్ట్ నుంచి వచ్చింది. సెవెన్ ల్యాంప్స్ ఆఫ్ ఏ అడ్వకసీ ఈజ్ అట్రిబ్యూటబుల్ టు అంటే జస్టిస్ అబర్ట్, నాట్ ఆర్బర్ట్, అబర్ట్ ప్యారీ. ప్యారీ ఈ స్పెల్లింగ్ జస్టిస్ అబోట్ ప్యారీ. ఓకేనా? ఇది అబౌట్ ప్యారా ఎవరు చెప్పారు అంటే అడ్వకసీలో 7 రూల్స్ ఉంటాయి. అసలు ఏంటి అనేసి ఒకసారి చూసుకోండి. ఇంకా ఏంటంటే ఇది జస్ట్ ఈ స్టేట్మెంట్. మీరు ఒకవేళ ఒక మంచి అడ్వకేట్ అవ్వాలి అని అనుకుంటే ఇది 7 రూల్స్ని ఫాలో చేయాలి. జస్టిస్ అబౌట్ ప్యారేది ఉంది కదా 7 రూల్స్, అది ఏమేమి ఉన్నాయి మీకు ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్కి వస్తాం. విచ్ సెక్షన్ అండర్ ది అడ్వకేట్ యాక్ట్ 1961 స్పీక్స్ అబౌట్ ది డిసిప్లినరీ పవర్స్ ఆఫ్ ది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా? సెక్షన్ 36 dash 9 advocate dash of Advocates Act speaks about the constitution of the Legal Aid Committee. Section 9A.
Section 89 of CPC incorporated through the Civil Procedure Amendment Actలో దీనికి ఎప్పుడు అమెండ్ చేశారు అనేసి అడుగుతున్నారు ఇక్కడ. వచ్చేసరికి ఇక్కడ 1999లో. ఇంకా ఒకవేళ ఇందులో ఆప్షన్లో 2000 అని ఉంటే అది రాయండి, బికాస్ 2000 ఈజ్ ఆన్సర్ ఇందులో. లేకపోతే ఏం చేయాలి అంటే 1999కి వేయాలి ఆన్సర్. In which case the Supreme Court held that the Part 1 of a Arbitration and a Conciliation Act would equally apply to the international commercial arbitration held outside the India unless any or all the provisions have been excluded by the agreement between the parties. Bhatia International versus Bulk Trading SA. Establishment of permanent Lok Adalat is a envisaged under the section dash of a Legal Service Authority Act of 1987 section 22B. ఇంతకు ముందు చెప్పాను, వేరే వీడియోస్లో కూడా చెప్పాను నేను ఎలా సెక్షన్స్ని చూడాలి అనేసి బేరాక్ట్లో. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఒకసారి చూసుకోండి, మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. Evidences to be a document are unmeaning in referencing to the existing fact is called as latent ambiguity. Latent ambiguity. Ambiguity meaning అంటే ఏమీ క్లియర్ ఉండదు కాబట్టి దానికి ambiguity అంటారు. కాంట్రాక్ట్లో అయినా ఏదైనా క్లియర్గా ఉంటుంది ఏం చెప్తున్నారు అనేసి, దానికి ambiguity అంటారు. Original document is the best evidence. Exceptions to the rule is containing in Bankers Books Evidence Act. Okay, no? Doctrine of election is based on the foundation that a person is taking the benefit of the instrument must bear the burden. ఇది ట్రాన్స్ఫర్స్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్లో ఏం సెక్షన్లో ఉంది కామెంట్ చేయండి. డాక్ట్రిన్ ఆఫ్ ఎలక్షన్. Period of limitation for the execution of an order of a maintenance is dash from the date on which it is become a due. పీరియడ్ ఆఫ్ లిమిటేషన్లో ఆర్డర్ ఆఫ్ మెయింటెనెన్స్ అని ఉంది కదా, అందులో 1 year అనేసి పీరియడ్ ఉంటుంది. ఓకేనా. ఐడెంటిఫై ది కరెక్ట్ ఆర్డర్ ఇన్ ది ఫాలోయింగ్ లా మేకింగ్ ది ట్రీటీస్ అండ్ ది కన్క్లూడెడ్. ఆన్సర్ ఇక్కడ నేను చేసేసాను 213. ఒకసారి చూసుకోండి మీరు, అయిపోతుంది. వీనా కన్వెన్షన్, జనరల్ అగ్రిమెంట్ టు బి ట్రావెల్, డిక్లరేషన్ ఆఫ్ ప్యారిస్. ఓకేనా. Which one of the following doctrine is required that the parties to be a treaty are bound to be observe its terms in good faith? Droga doctrine. The Drago doctrine. General Assembly adopted the definition of the words aggressive throw. నన్ ఆఫ్ ది అబోవ్. ఇందులో ఏం లేవు కాబట్టి నన్ ఆఫ్ ది అబోవ్ రాయాలి. ద అడ్మిషన్ ఆఫ్ ఎ న్యూ పొలిటికల్ ఎంటైటీ ఇంటూ ది యునైటెడ్ నేషన్స్ క్యాన్ బి టర్మ్ యాజ్ కలెక్టివ్ రికగ్నిషన్. A state is and become an international person through the recognitions only and exclusively. Who state this? L. or P. him. The United Nations Commission on International Trade Law adopted the model law on e-commerce is in 1996. Section 3 of a Information Technology Act 2000, which was originally digital signature, was renamed
Digital signature and the electronic signature. Which one of the following are the a digital signature certifying authority in India? Script. Section 43 of a Information Technology Act deals with civil liability, where a body corporated is negligent in the implementing the reasonable security practices and thereby and causing the wrongful loss and gain to any person which such a body corporated shall be is liable to be paid the damages by the way of a compensation to the person so is affected. Which section of the ITA 2018 ఇన్వెస్టేజ్ అంటే ఈ మొత్తం రాసి ఎందులో ఉంది అంటే రాంగ్ఫుల్ లాస్ గెయిన్ అవుతుంది ఇఫ్ నెగ్లిజెంట్ చేస్తే వాళ్ళకు కాంపన్సేషన్ ఇవ్వాలి అనేసి వచ్చేసరికి 43A ఉంది. ఆర్ obtaining a sum of a rupees 50,000 from the by the putting the D in the fear of a death. Here R is a committed the extortion. ఐపీసీలో ఎక్స్టార్షన్ 383లో ఉంది. ఇప్పుడు వచ్చేసరికి బిఎన్ఎస్లో ఎక్కడుంది ఎక్స్టార్షన్ కామెంట్ చేయండి. వాట్ ఈస్ ది పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఆఫ్ ఎ ఫైలింగ్ ఎ సూట్ ఫర్ ది కంపన్సేషన్ ఫర్ ది ఫాల్స్ ఇంప్రెస్మెంట్? 1 year. As per the Section 19 of a Limitation Act 1963, if any payment is made on the account of a debt before the expiration of the prescribed period by the person liable to pay the debt or by his agent duly authorized in that behalf, a fresh period of a limitation is stated and the running from the then the creditor is demand. Under the Companies Act 2013, any company having a net worth of rupees 5,000 crores or more or a turnover of the rupees 100,000 crores or more or at a net profit of rupees 5 crores or more should mandatorily spend dash of their net profit per officials in a corporate's social responsibility activities dash is 2%. Dash the guidelines constitute on the one of the most comprehensive CSR tools available to companies. OECD. Conditions of Hindu marriage have been laid down under the dash కండిషన్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కండిషన్స్ ఎక్కడ ఉంది అనేసి చెప్తే సెక్షన్ 5లో ఉంది కండిషన్స్. ద హిందూ సక్సెషన్ యాక్ట్ ఒక పని చేద్దాం, ఇవాళ 50 క్వశ్చన్స్ అయిపోయినాయి. తర్వాత మిగిలిన 50 క్వశ్చన్ రేపు చేద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్ అండ్ అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్లో చేయొచ్చు. Once again, thanks for watching.